హలో మావా, నేను మీ సోను. చేసేదేమో లంగా పనులు, చూడడానికి ఏమో పద్ధతిగా ఉంటాడు చూడండి. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. అమ్మో వాది కాడింది బ్రో, బ్యాగ్ తేకుండా బుక్ తెచ్చాడు. వాడి శరీరానికి మెతికంత ఉంది ఆ బుక్. మాకు తప్ప ఇంకెవరికి లేవు మావా ఎగ్జామ్లు, అందుకే మేము ఒకటే వస్తున్నాం కాలేజ్కి. ఇంట్లో పనుకోమంటే పనుకోడు కానీ కాలేజ్కి బయలుదేరగానే వచ్చేస్తుంది వీడికి నిద్ర. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాం మావా. ఎప్పటిలాగే కాలేజ్కి రాగానే మా ప్లేస్కి అయితే వచ్చేసాం మావా. ఏంటి బ్రో ఈ కష్టం, చాంటలు కారిపోతున్నా. ఈ రికార్డ్ మొత్తం సబ్మిట్ చేయాలి ఎగ్జామ్ కోసం. ఎగ్జామ్కి బయలుదేరే ముందు మా మురళీగాడు అయితే స్లైస్ ఇప్పించాడు మావా ఎనర్జీ కోసం. మాకు ఎవరికి చెప్పకుండా ఎగ్జామ్కి ముందు వచ్చేస్తున్నాడు మావా ఈ టాపర్ గాడు. ల్యాబ్ ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చేసాం మావా. ఇంకా వైవా ఉందంట, దానికోసం వెయిటింగ్ మేము. వీడే వెనపోటు పడిచేవాడు, వీడికి ఎవరో మోసం చేశారంట, ఫేక్ ఫ్రెండ్స్ అని స్టోరీలు పెడుతున్నాడు. ఇంకా ఎగ్జామ్ కూడా అయిపోయింది మావా, అలా బయటకు వచ్చేసాం. ఇంకా లంచ్ కూడా తినేసి మా ప్లేస్కి అయితే వచ్చేసాం మావా. పాపం మా జస్సు గారు చూడండి ఎంత బాధగా ఉన్నాడు, ఎగ్జామ్ బాగా రాయలేదంట. వీళ్ళేంది మావా ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ పెట్టేశారు ప్రశాంతంగా ఉండకుండా. ఎంతో పెద్ద ఎగ్జామ్ తెగ చించినట్టు మా ముందుకు వచ్చి షో చేస్తున్నాడు ఈ సాగర్ గాడు. ఇంకా గ్రౌండ్కి అయితే వచ్చేసాం మావా. వర్షానికి మొత్తం స్విమ్మింగ్ పూల్ లెక్కన అయిపోయింది ఇక్కడ. మా బండ జోక చూడండి పట్టేసుకుని ఎట్ట వస్తున్నాడు. ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం మావా. సరే మావా, ఇంకా ఉంటా, బాయ్.